సో లేటెస్ట్ వెదర్ అప్డేట్స్పై మాట్లాడడానికి మనతో పాటు వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి రోజు భారీ వర్షాలని చెప్పేసి మీరైతే అప్డేట్స్ ఇస్తున్నారు. అసలు వర్షం పరిస్థితి ఎట్లా ఉంది జిల్లాలో, పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి? గత 10 రోజులుగా ఇంచుమించు మీరు చెప్పినట్టు డైలీ మనము హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాము. అయితే హెవీ రెయిన్ఫాల్ రియలైజ్ అవుతుంది కూడా, కానీ రియలైజ్ అవ్వడం చాలా తక్కువ ప్రాంతాల్లో అవుతుంది. మనకి మాన్సూన్ యాక్చువల్గా మన దాటి ముందుకు వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా మాన్సూన్ యాక్టివ్గా ఉంటే మనం హెవీ రెయిన్ఫాల్ నార్త్ తెలంగాణ అని పెడితే 10 జిల్లాలకు పెడితే సుమారు 7-8 జిల్లాల్లో అయినా సరే హెవీ రెయిన్ఫాల్ పడేవి. కానీ ఇప్పుడు ఎల్నినో పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనము ఒక 10-15 జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ పెడితే 3-4 జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. మిగిలిన చోట్ల అరకొరగా 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు లేదా లైట్ రెయిన్ ఈ రకంగా ఉంటుంది. ఇది ఏమిటంటే మనం ఈ మాన్సూన్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము. మాన్సూన్ నడకలో కూడా చాలా మందగమనం అనేది చూస్తున్నాం. మనకి తెలంగాణలో ప్రవేశించిన తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో 4 రోజులు ఆగిపోయింది. తర్వాత హైదరాబాద్ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత 10-12 రోజులు ఆగిపోయింది. తర్వాత మన తెలంగాణ అంతా దాటి మధ్యప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు ఆగిపోయింది. ఇలా మాన్సూన్ నడకలో కూడా మనకి పూర్తిగా వేగం లేదు. అలాగే వెనకాల వచ్చే మాయిశ్చర్లో కూడా పెద్దగా తేడాలు ఉన్నాయి. దీనికి తోడు మనకి ఈ బంగాళాఖాతం ప్రాంతంలో ఏదైనా అల్పపీడనం స్ట్రాంగ్ సిస్టమ్ అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఇటువంటివి ఏర్పడినట్టయితే ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఇంతవరకు ఏమీ ఏర్పడలేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా ఏమీ ఏర్పడే సూచనలు కూడా కనపడలేదు. దీనివల్ల ఏంటంటే అవైలబుల్ మాయిశ్చర్ తోటి అక్కడక్కడ ఇంకా సాయంత్రం వేళల్లోనే ఈ వేడిమి వల్ల కొన్ని చోట్ల అవైలబుల్ మాయిశ్చర్ క్లౌడ్గా మారి అక్కడక్కడ వర్షాలు పడే పరిస్థితి ఉంది. కానీ విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే పరిస్థితి ఇంతవరకు కనపడలేదు. సో జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఈరోజు చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఈ ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, ఇటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే 7-12 సెంటీమీటర్ల వరకు అక్కడ పడే ఛాన్స్ ఉందని పెట్టడం జరిగింది. మిగిలిన జిల్లాలు మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఈరోజు మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. సో ఇట్లా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎంత వర్షపాతం లోటు కనబడుతుంది? ఆల్రెడీ జూన్ ఎండ్ అయిపోయింది. సో జూలైలోకి అడుగు పెడుతున్నాం. సో జూలైలో ఎట్లా ఉండబోతుంది? మనకి జూలై నెల ఫోర్కాస్ట్ కూడా నిన్న రాత్రి అందడం జరిగింది. దేశవ్యాప్తంగా జూలై నెలలో మనకి ఒక 6-10% వరకు లోటు ఉండే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ వచ్చింది. మనకి జూలై నెల ఫోర్కాస్ట్లో చూసినట్టయితే ముఖ్యంగా తెలంగాణకు కూడా మనము ఫోర్కాస్ట్ పెట్టడం జరిగింది. తెలంగాణలో చూసినట్టయితే ఇది జూలై నెల ఫోర్కాస్ట్ పటం. ఇందులో చూసినట్టయితే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఆకుపచ్చ అలాగే ఈ ఊదా రంగు వైలెట్ కలర్ కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు అంటే మనకి నార్మల్ రెయిన్ఫాల్, అలాగే ఊదా రంగు అంటే మా నార్మల్ కంట కొంచెం ఎక్కువ. మళ్ళీ ఇటు తూర్పు తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని కొన్ని జిల్లాలు, ఇటు మన వరంగల్, హనుమకొండ, ఇటు జనగాము, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి ఈ ప్రాంతంలో కూడా ఇట్లాగే గ్రీన్ అండ్ వైలెట్ ఉంది. సో ఈ ప్రాంతంలో కూడా నార్మల్ కానీ నార్మల్ కంట ఎక్సెస్ కానీ ఉండే అవకాశం ఉంది. ఈ నార్త్ తెలంగాణకి ఈ ప్రాంతానికి మధ్య జిల్లాలు, అలాగే ఇటు వెస్ట్లో ఉన్న జిల్లాలు, సౌత్లో ఉన్న జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ 30-40% వరకు లోటు ఉండే అవకాశం ఉంది జూలై నెలలో. సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ పడి కొన్ని జిల్లాల్లో లోటు ఉండి ఓవరాల్గా మనకి తెలంగాణలో నార్మల్ ఫిగర్ రావచ్చు. కానీ అది ఉపయోగపడే రెయిన్ఫాల్ కాదు. ఇక్కడ ఎక్సెస్ పడిన దగ్గర ఏమవుతుందంటే రన్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ పూర్తిగా డ్రాట్ కండిషన్ ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుంది? ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం పడిన జిల్లాలు ఏమైనా గుర్తించారా, లేకపోతే అత్యల్ప వర్షపాతం జిల్లాలు ఏంటి? మనకి ఈ జూన్ నెలలో మనకి యావరేజ్ వర్షపాతం, లాంగ్ టర్మ్ యావరేజ్ వర్షపాతం 15 సెంటీమీటర్లు. జూన్ నెల తక్కువే ఉంటుంది మనకి. మన మొదటి 2 వారాలు ఇంకా మాన్సూన్ ప్రవేశించే సమయం కాబట్టి జూన్ నెల జనరల్గా తక్కువే ఉంటుంది. సో జూన్ నెల ఫిగర్స్ జనరల్గా మనం కంపారిజన్ చెయ్యము. అయినప్పటికీ జూన్ నెలలో చూసినట్టయితే 15 సెంటీమీటర్లకు గాను మనకు 13 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది. ఒక 15% వరకు మనకి లోటు ఉంది. కానీ జూన్ నెలలో 1 సెంటీమీటర్ మీకు తగ్గినా అది 10% వైజ్ లెక్కేసినప్పుడు ఫిగర్ తక్కువ కాబట్టి ఆ రకమైన లోటు చూపిస్తుంది. సో జూన్ నెలలో ప్రధానంగా మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉండదు. జూలై, ఆగస్టు నెలలో మనకి తెలంగాణలో ప్రధానమైనటువంటి వర్షపాతం పడే నెలలు కాబట్టి ఈ జూలై నెల ఫోర్కాస్ట్ అయితే మనకి ఇలా కొన్ని ప్రాంతాల్లో లోటు, కొన్ని ప్రాంతాల్లో ఎక్సెస్, ఓవరాల్గా నార్మల్ ఫిగర్కి దగ్గరగా ఉంది. కానీ ఇది ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. సో ఎల్నినో ఇంకా జూలైలోనే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఆగస్ట్, సెప్టెంబర్ ఎట్లా ఉండబోతుంది? జూలైలో కూడా ఆల్రెడీ వర్షపాతం లోటు ఉందని చెప్తున్నారు. సో వాట్ అబౌట్ అక్టోబర్
ఆగస్టు సెప్టెంబర్ ఎట్లా ఉండబోతుంది? ఈ ఎల్నినో యాక్చువల్గా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది 1 నెల 2 నెలల్లో పోయే పరిస్థితి లేదు. ఇది గ్రాడ్యువల్గా ఈ ఏడాది చివరి వరకు కూడా ఉధృతి పెరిగే అవకాశమే ఉంటుంది. సో ముందు ముందు పోయే కొద్దీ కూడా ఎల్నినో ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల యాక్చువల్గా అయితే ఈ వర్షపాతంలో లోటు ఉంటుంది. వర్షపాతంలో లోటు కంటే మెయిన్గా ఎల్నినో టైంలో ఇబ్బంది ఏమిటంటే వర్షపాతం ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. ఒక 4-5 రోజులు భారీ వర్షాలు పడిపోవటము, లేదా ఒకే ఏరియాలో కాన్సన్ట్రేటెడ్గా అక్కడ హెవీ రెయిన్ పడిపోయి మిగిలిందంతా ఏమీ రెయిన్ లేకుండా ఉండడం, దీనివల్ల కూడా ఉపయోగం లేదు. సో ఇటువంటి పరిస్థితులు అయితే ఎల్నినో పీరియడ్లో ఉంటాయి. ఎల్నినో పోయే కొద్దీ ఇది ముదిరే అవకాశం ఉంది. సో పోయే కొద్దీ కూడా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనకి మరొక 4-5 నెలలు అయితే కానీ చెప్పగలము. కానీ ఎల్నినో అన్నది ఇలా 3 నెలలు 4 నెలల్లో పోయేది కాదు. అందులోకి ఇలాంటి ఉధృతమైనది వచ్చినప్పుడు అది కొంత పీరియడ్ అయితే డెఫినెట్గా పడుతుంది దానికి. సో పర్టికులర్ హైదరాబాద్ సంబంధించి లాస్ట్ మంత్ 9th ఒక్కరోజు పడ్డ వర్షం తర్వాత హైదరాబాద్లో పెద్దగా చెప్పుకున్న వర్షం అయితే లేదు. హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఏం చెప్తారు? హైదరాబాద్లో కూడా మనకి ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే వర్షాలు పడుతున్నాయి. ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ప్రాంతంలో లోటు ఉంది. గత 3-4 రోజుల క్రితం నుంచి కూడా మనం హైదరాబాద్లో మోడరేట్ టు హెవీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆ సమయం అయ్యేటప్పటికి హైదరాబాద్లో పెద్దగా రెయిన్ పడలేదు. ఈ ఎల్నినో సమయంలో ఫోర్కాస్ట్లో కూడా లోపాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది మోడల్ సూచించిన దానికంటే అక్కడ జరిగే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సో ఆ రకమైన పరిస్థితి మనము చూస్తున్నాము. సో హైదరాబాద్లో కూడా జూలై నెలలో ఇటువంటి ముఖ్యంగా హైదరాబాదు ఈ ఫోర్కాస్ట్ పరిధిలో చూసినట్టయితే ఈ రంగారెడ్డి జిల్లా ఇదంతా మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. సో హైదరాబాద్లో కూడా జూలై నెలలో మనకి ఈ వర్షపాతం లోటు ఉండడము, అలాగే పడినప్పుడు ఎక్కువ పట్టము, తర్వాత డ్రై స్పెల్స్ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. సో ఫైనల్గా చెప్పండి, రైతులకు సంబంధించి ఎలాంటి సూచన చేస్తున్నారు? ఇప్పటికే ప్రభుత్వం కూడా వర్షాధార పంటలు వేయొద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో మీ సైడ్ నుంచి ఏం చెప్తున్నారు? రైతులకి మనము గత 2 నెలల నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వరి సాగుకి ఏమాత్రం అనుకూలం కాదు. వరికి కంటిన్యూస్ తడి కావాలి, ప్లస్ ఈ జెస్టేషన్ పీరియడ్ కూడా ఎక్కువ. సో ఈ పీరియడ్లో మనకి 10 రోజులు రెయిన్ పడి మిగిలినంత డ్రై ఉన్నట్టయితే ఎవరు అంత నీరుని సప్లై చేసగలిగే పరిస్థితి ఉండదు. సో వరిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే కాలువ వ్యవసాయం చేసుకునే వారికి కూడా మనకి నదీ జలాల లభ్యత తగ్గిపోతుంది కాబట్టి కాలువ వ్యవసాయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. సో చాలా వరకు వరిని తప్పించుకుని ఈ తృణధాన్యాలు మిల్లెట్స్ అంటారు, ఇవి తక్కువ పీరియడ్లో అయిపోతాయి, తక్కువ వాటర్ తీసుకుంటాయి, ఇటువంటి వాటికి మారడము, వీలైనన్ని చోట్ల ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ పెట్టుకుని కొంతవరకు చేసుకోవడము. అలాగే వర్షం పడినప్పుడు దాన్ని ఎక్సెస్ రెయిన్ పడుతుంది. ఒక్కొక్కప్పుడు ఎక్సెస్ రెయిన్ పడినప్పుడు మామూలుగా బోధిలాగా బయటకు వదిలేస్తారు. బయటకు వదలకుండా పొలంలోనే ఒక కుంట తవ్వుకుని దాన్ని నిల్వ చేసుకున్నట్టయితే తర్వాత వచ్చే డ్రై పీరియడ్లో అట్లీస్ట్ తడి ఇవ్వడానికైనా కూడా ఆ నీరు ఉపయోగపడుతుంది. సో ఈ విషయాన్ని అందరూ కూడా మనసులో పెట్టుకుని ప్రతి పొలంలోనూ ఒక కుంట తవ్వుకుని ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ పడే అకేషన్స్ కూడా ఉంటాయి. రెయిన్స్ అసలు పడవని కాదు, ఎల్నినో పీరియడ్లో రెయిన్స్ పడతాయి, కొంత లోటు ఉంటుంది. కానీ పడిన రెయిన్ కొన్ని రోజులు ఎక్సెస్ పడిపోతుంది. ఆ ఎక్సెస్ పడిపోయిన రెయిన్ని ముఖ్యంగా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పొలాల్లో అయినా అయితే, ఇళ్లలో అయినా అయితే. ఇళ్లలో కూడా ఈ ఒక పెర్కులేషన్ పిట్ కానీ లేకపోతే ఒక సంప్ కానీ పెట్టుకుని ఎక్సెస్గా రెయిన్ఫాల్ భారీ వర్షపాతం పడినప్పుడు అందులోకి మళ్లించుకుంటే మనకి తర్వాత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా వర్షాలు అయితే తక్కువనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్ జూలైలో కూడా ఇంకా వర్షపాతం తగ్గుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రైతులు కూడా పర్టికులర్గా ఏదైతే వర్షపాతం తక్కువగా ఉండే పంటలే వేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులతో పాటు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. సో వాటర్ జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి.